హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహార హిల్ వ్లాగ్స్ అండి. ఇంకా ఈ సండే రోజు వ్లాగ్ అయితే స్పెషల్స్ ఉంటాయి కదా. ఇంకా చేపల పులుసు రొట్టెలు అయితే చేశాను. ఇదిగోండి అవి రెండు ఫిక్స్ అయితే ముందైతే వీడియో స్టార్టింగ్లో అయితే లింక్ చేశాను చూడండి. ఇంకా అలాగే మేమందరం ఫ్యామిలీ కూర్చున్న తిన్న ఫోటో కూడా పెట్టాను. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఫిషెస్ అదే చేపల కూర ఇంకా చేపల పకోడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫిష్ పకోడా అంటారు కదా, అది పిల్లల కోసం అయితే అది చేశాను. ఇంకా ఇవి రెండు అయితే మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇదైతే పులుసు కోసం, ఇంకా ఈ పక్క గిన్నెలో ఉండేదైతే పకోడా కోసం అయితే పెట్టాను. చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కోసుకొచ్చారు మా హస్బెండ్. ఇదొక కిలో అదొక కిలో అండి. 2 kgs అయితే తీసుకున్నారు చేపలు. ఇంకా మొత్తం వాష్ చేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఈ మాత్రం అయితే మిగిలాయి. ఇంకా మళ్ళీ సపరేట్గా ఎందుకు చేయడం, ఒకేసారి వండేస్తామని మొత్తం అయితే వండేసాను. మా ఆయన ఇంకా మేమందరం అయితే కూర్చొని, అలాగే వాళ్ళ మేనత్త కూడా ఇచ్చాము. తనకు కొంచెం చేపలంటే ఇష్టము. ఇంకా అందుకే తనకు కూడా కొంచెం కర్రీ వండిన తర్వాత వేసైతే ఇచ్చేసాము. ఇంకా ఇదిగోండి చికెన్ పకోడాలోకి అయితే అదే ఫిష్ పకోడాలకైతే ఈ పౌడర్ అయితే మా ఫ్రెండ్ అయితే అమ్ముతుందండి. తన దగ్గర అయితే తీసుకొచ్చాను. టేస్ట్ బాగానే ఉంది, అందుకే తీసుకొచ్చాను. ఇంకా అది చికెన్ పకోడాలో కాదు, ఇలా ఫిష్ పకోడా కూడా వేసుకోవచ్చు అనింది. అందుకే ఇంకా ఫిష్ పకోడాలో కూడా వేసి మిక్స్ చేస్తున్నాను. మనం ఏమి వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇందులోనే అన్నీ మిక్స్ అయి ఉంటాయి. కసూరి మేతి, మైదా, కార్న్ఫ్లవర్, ఉప్పు, కారం, పసుపు, అలాగే కలరు మొత్తం ఇందులోనే ఉంటాయి. మనం జస్ట్ కొంచెం మనకి ఇంకొంచెం ఫ్లేవర్స్ ఎక్కువ కావాలనుకుంటే అల్లం పేస్ట్ ఒకటి వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. లేదంటే అది కూడా స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఏం యాడ్ చేయలేదు. ఇంకా ఇందులో ఉన్న దాంతోనే మొత్తం మిక్స్ అయితే చేస్తున్నాను. మనం లాస్ట్కి లెమన్ కూడా వేయాల్సిన అవసరం లేదు, అది కూడా ఇందులోనే ఉంటుంది. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క అయితే చేస్తుందంట ఈ మసాలాలు. బెంగళూరులో ఉంటుంది తను. మనం మామూలుగా కబాబ్ మసాలా అంటాం కదా, అదే మసాలా ఇది. ఇలా మంచిగా అయితే ఫిష్ పకోడా అయితే కలిపేసి పెట్టేశాను. ఈవినింగ్ కదా, ఇది 12కి అయితే మిక్స్ చేసి పెట్టేశాను. ఒక 3-4 అవర్స్ మంచిగా నానితే మసాలాలు అందుతాయని. చాలా కలర్ఫుల్గా అయితే ఉంది కదా. మీ సండే రోజు మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక కామెంట్ వల్ల మరిన్ని వీడియోస్ తీయడానికి అయితే మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం చేశాను కదా, ఫిషెస్ చాలా టేస్ట్గా ఉన్నాయి, అందుకే ఒక్క పూటకే సరిపోయాయి. ఇంకొంచెం అయితే లాస్ట్కి 2 పీసెస్ 4 పీసెస్ మిగిలాయి అంతే. రొట్టెల్లో కదా, ఇంకా మధ్యాహ్నం రైస్ అయితే ఏం వండుకోలేదు, జస్ట్ రోటీ ఇంకా ఈ ఫిష్ కర్రీ అయితే తినేసాము. ఇంకా చేసే ప్రాసెస్ కూడా చూపిస్తాను చూడండి. ఇంకా అది కలిపేసి పక్కన అయితే పెట్టేశాను. ఇంకా ఈలోపు ఫ్రెష్గా మా హస్బెండ్ పొద్దున అయితే జొన్నలు అయితే చేసి పిండి అయితే పట్టించాము. ఫ్రెష్గా ఉంటుంది కదా, రొట్టెలు అయితే చాలా బాగా వస్తాయి. ఇంకా అందుకే హాట్ వాటర్ అయితే ఏమి యాడ్ చేయలేదు, కూల్ వాటర్తోనే పిండి అయితే కలిపేశాను. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత రొట్టెలు అయితే ఇంకా వేయాలి. ఇదిగోండి ఇంకా ఆట మొత్తం మిక్స్ చేశాను. ఇది రోటీ కొట్టడానికి అయితే పిండి అయితే తీసి పెట్టేశాను. ఇంకా కొంచెం ఒట్టే ఆట ఉంటుంది కదా, అదైతే వేసి రొట్టె అయితే కొడుతున్నాను. పొయ్యి మీద అయితే ఇంకా బాగా కాలుతాయండి, గ్యాస్ మీద కదా కాస్త టైం అయితే పడుతుంది. ఇంకా 6 రొట్టెలు అయితే వేసాను. పిల్లలు ఇద్దరు కలిపి ఒక రొట్టె తిన్నారు. నేను మా హస్బెండ్ తలా ఒకటి తిన్నాము, వాళ్ళ మేనతో ఒకటి. ఇంకా ఇంకొక రొట్టె కూడా మిగిలే ఉంది. ఇంకా అలాగే చూడాలి, నైట్ అదే తినాలో మళ్ళీ ఇంకేమైనా టిఫిన్ చేయాలో చూడాలి. మీలో ఇంకా ఏదైతే రొట్టె వేస్తున్నానో మీలో ఎంతమందికి రొట్టెలు వేయడం వస్తుందో కామెంట్స్లో కామెంట్ చేయండి. అంటే ఈ మధ్యకాలంలో చాలా మందికి రారు కదా, పాతకాలంలో అయితే ప్రతి ఒక్కరు వేసేవాళ్ళు. ఇంకా నేను కూడా 10th అయిపోయిన తర్వాత అయితే రొట్టెలు వేయడం అయితే నేర్చుకున్నాను. ఆల్మోస్ట్ నా 10th అయిపోయి 10 years అవుతుంది. ఇంకా అప్పుడైతే నేర్చుకున్నాను నేను. ఫస్ట్లో చిన్న చిన్నగా వేసి ఆ తర్వాత మంచిగా ప్రాక్టీస్ చేసి పెద్ద పెద్దగా అయితే వేసాను. ఒక చేత్తో కెమెరా ఇంకో చేత్తో రొట్టె వేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇదిగోండి అందుకే కొంచెం డ్యామేజ్ కూడా అయింది. మళ్ళీ దాన్ని అయితే యథావిధిగా అడ్జస్ట్ అయితే చేసేసాను. ఇంకా మీరు ఈరోజు సండే స్పెషల్స్ ఏం వండుకుంటున్నారో కంపల్సరీ కమెంట్స్లో కమెంట్ చేయండి. అలాగే మా ఫిష్ కర్రీ ఎలా వచ్చిందో
అది కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి. మీరు టేస్ట్ అయితే చేయలేదు కానీ చూడడానికి అనిపిస్తుంది కదా మంచిగా ఉందా లేదా అన్నట్టుగా. ఇదిగోండి ఈలోపు రొట్టె అయితే వేసేసాను పెనం మీద. ఇంకా సండే కాబట్టి పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు మంచిగా. మొబైల్స్ కోసం అయితే తెగ ఎగబడి కొట్లాడుకుంటున్నారు ఇద్దరు. ఇంకా మా హస్బెండ్ సెల్ ఒకరు, నా సెల్ ఒకరు అయితే తీసుకొని అయితే చూస్తున్నారు. ఎలా ఉన్నాయండి మా వీడియోస్ క్లియర్గా అనిపిస్తున్నాయి, కొత్త మొబైల్ తీశాను కదా. ఇంకా ఇక్కడైతే మా పాప అయితే నాకు హెల్ప్ చేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది అన్నాను. ఇంకా అందుకే తనైతే ఆనియన్ ఇవి తెల్లపాయలు ఉంటాయి కదా అవి అయితే ఒలుచుతుంది. ఇంకా బాబు అయితే బయటికి వెళ్ళి ఆడుకుంటున్నాడు. ఎంతైనా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఏదో ఒక హెల్ప్ చేస్తారు అమ్మకు. ఇంకొంచెం పెద్దగా అయితే ఇంకొంచెం హెల్ప్ ఎక్కువ చేస్తారు. చిన్నగా ఉన్నారు కాబట్టి చిన్న చిన్న హెల్ప్స్ అయితే చేస్తారు. ఇదిగోండి రొట్టెలు కూడా చాలా మంచిగా వచ్చాయి. ఫ్రెష్ ఆట ఉంటే రొట్టెలు కూడా తినడానికి టేస్ట్గా ఉంటాయి, చేయడానికి కూడా ఈజీగా అనిపిస్తుంది. కొంచెం 1 వీక్ 2 వీక్స్ అలా అయితే 2 వీక్స్ అయితే బాగుంటుంది. 3 వీక్స్ అలా అయితే కొంచెం విరుగుతుంది రొట్టె చేసేటప్పుడు. చాలాసేపు మంచిగా చేత్తో పిండి బాగా పిసికితే కానీ మంచిగా రాదు, లేకపోతే విరిగిపోతుంది. ఇవైతే బాగానే వచ్చాయి ఇప్పుడు. రొట్టెలు అయితే అవుతూ ఉన్నాయి. ఇంకా ఒకటి తర్వాత ఇంకా రెండోది కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇంకా రెండు రొట్టెలు వేయడానికి అయితే పిండి అయితే ఉంది. ఇంకా ఈ కొంచెం వేసేస్తే రొట్టెల పని అయితే అయిపోతుంది. ఇంకా ఇదిగోండి మా పాప అయితే వచ్చింది. మిక్సీ పట్టడానికి అయితే మిక్సీ గిన్నె కోసం అయితే ఇద్దరం వెతుకుతున్నాము. తనకు మూత అయితే దొరికింది, మిక్సీ గిన్నె దొరకలేదు. ఇంకా మళ్ళీ కాసేపు వెతికితే కానీ మిక్సీ గిన్నె అయితే దొరికింది. ఇంకా ఇలాగా 1 బై 1 రొట్టెలు అయితే వేసేసాను. పొయ్యి మీద వేస్తే తొందరగా అవుతాయండి, గ్యాస్ కదా కొంచెం నిలబడి వేసేయాలకి టైం ఎక్కువ పడుతుంది. ఇంకా రొట్టెలు వేయడం అయిపోయింది. ఇంకా తర్వాత చేపల కోసం అయితే కడాయి పెట్టి అందులో ఆయిల్ అయితే వేసి పెట్టేశాను. ఇంకా మిక్సీలో అయితే ఒకటి ఆనియన్, ఒక గడ్డ వెల్లుల్లి ఉంటుంది కదా అవి రెండు అయితే మిక్సీ పెట్టాను. టేస్ట్ బాగుంటుంది అలా చేస్తే, మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం కసూరి మేతి అయితే ఉండి యాడ్ చేశాను. ఇదిగోండి వేస్తాను ఇప్పుడు. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేస్తే కొంచెం స్మెల్ బాగుంటుంది, అందుకే ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే వేసాను. కొంచెమే వేసాను, ఎక్కువ కూడా వేయాల్సిన అవసరం అయితే లేదు. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఆనియన్ వెల్లుల్లి వేసిన కదా మిక్సీ పట్టినాను కదా ఆ పేస్ట్ అయితే ఇందులో వేస్తున్నాను. ఆ పేస్ట్ కొంచెం మంచిగా రెడ్ కలర్లో వచ్చిన తర్వాత, గోల్డెన్ కలర్ అంటాం కదా ఆ కలర్లో వచ్చిన తర్వాత వచ్చేంతవరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈసారి కొత్త విధంగా ట్రై చేశాను. ఇంతకుముందు వేరేలా ఫ్రై చేస్తాను. ఎలాగంటే ఫస్ట్ మనం చేప ముక్కల్ని కొంచెం ఆయిల్ అయితే వేసి ఏం సాల్ట్ పసుపు ఏం కలపకుండానే జస్ట్ వట్టి చేపల్ని కడాయిలో కొంచెం సేపు ఫ్రై చేసి అవి అయితే పక్కన తీసుకుంటాను. తర్వాత ఇలా ఆనియన్స్ ఒకటి వేసి ఫ్రై చేసిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసి చేసేదాన్ని. ఈసారి కొంచెం వెరైటీగా ట్రై చేశాను. సూపర్గా అయితే ఉంది. ఇంకా కొంచెం ఆనియన్ పేస్ట్ ఎర్రగైన తర్వాత మళ్ళీ టమాటో ఉంటుంది కదా ఒక టమాటో అయితే తీసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టేసి ఇందులో అయితే వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ రెండు మంచిగా ఫ్రై అవ్వాలండి కాసేపు. ప్రాసెస్ అయితే ఏం ఎక్కువ కాదు, తక్కువే. కానీ ఎంత లేట్ ప్రాసెస్ ఉంటే టేస్ట్ కూడా అంత ఎక్కువ ఉంటుందని నా ఒపీనియను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇంకా అవి రెండు కాస్త మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు అయితే వేసాను. ఇంకా ఈలోపు మా హస్బెండ్ మా పాప ఇద్దరు కష్టపడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టేశారు. ఇంకా ఫస్ట్ ఇందులో కొంచెం వేసిన తర్వాత మిగతా అల్లం పేస్ట్ అయితే ఇంకో వాయికైతే ఉంది, అది కూడా పట్టేశారు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి.
ఇలా ఫ్రై మా పాప కొంచెమే ఉంది మమ్మీ ఇంకొంచెం అల్లం పేస్ట్ వేద్దాం టేస్టింగ్గా బాగుంటుందని ఇంకొంచెం అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసింది. ఇంకా అల్లం పేస్ట్ అవన్నీ వేసిన తర్వాత కొంచెం నూనె పైకి తేలుతుంది కదా అంతవరకు ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ధనియా పౌడర్ వేసాను. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. ధనియాలు తీసుకొచ్చి వట్టిగా ఫ్రై చేసిన తర్వాత మిక్స్ అయితే పట్టి పెట్టేసుకుంటాను. ప్రతి ఒక్క కర్రీలో కానీ ఇలా చికెన్ మటన్ ఇలాంటి నాన్ వెజ్లో కానీ అన్నిట్లో అయితే వేస్తాను నేను. ఇంకా ఆ తర్వాత కారం పొడి అయితే వేస్తున్నాను. మీకు నచ్చినట్టు మీరు వేసుకోవచ్చు. మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే వేసుకున్నాను. తీరా తినేటప్పుడైతే ఏమంత కారం అయితే కనిపించలేదు. నేను వేసేటప్పుడైతే ఎక్కువ అనిపించింది. ఇంకా ఈ కారంతో సహా మొత్తం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మీరు కూడా ఇలాగే చేస్తారా లేదా మీ ప్రాసెస్ వేరుగా ఉంటుందో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇంకా చింతపండు అయితే ముందుగానే నానబెట్టేశాను. ఇంకా చింతపండుని అయితే మంచిగా పిసికి దాని వాటర్ మొత్తం ఇలా ఫిష్ కర్రీలో అయితే వేస్తున్నాను. అది ఎక్కువైతే ఏమీ వేయలేదు, కొంచెం వేసాను. ఇంకా మా పాప కొంచెం మొబైల్ పట్టుకోమని చెప్తే తనైతే హెల్ప్ చేస్తుంది వీడియో తీస్తుంటే. ఇదిగోండి ఇలాగా మరీ ఎక్కువ పులుపు ఉండేటట్టు కాకుండా కొంచెం తక్కువ పులుపు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. పుల్లగా ఉంటే ఏం బాగుంటుందండి, చేపల పులుసు కదా. పులుసు అన్నానని పుల్లగా ఉండాల్సిన అవసరం అయితే లేదు. గ్రేవీ కోసం అయితే ఇలా వేసుకుంటాం అంతే. కొంతమంది పెరుగు కూడా వేసి చేస్తాడండి. అది ఎలా ఉంటుందో నాకు తెలీదు, కానీ ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈసారి చేపలు తెస్తే అది కూడా ట్రై చేసి వీడియో అయితే పెడతాను. ఇలా చింతపండు గుజ్జుని అయితే అందులో వేస్తున్నాను. చూస్తున్నారు కదా, నేను ఎక్కువ అయితే ఏం చింతపండు పిసికి అయితే ఏం వేయలేదు, జస్ట్ వాటర్ లాగా ఉండేంత వరకు వేస్తున్నాను. ఇలా మంచిగా వాటర్ వేసేసి అది కాసేపు మరగనివ్వాలి. ఇంకా సాల్ట్ అయితే వేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎన్ని ఐటమ్స్ వేసినా ఉప్పే అయిపోతే అది టేస్టే ఉండదు, మనం కూడా తినలేము. మంతేనా గారు చెప్తారు ఉప్పు లేకుండా కూడా బాగానే ఉంటాయని. ఇంకా ఈలోపు మీషోలో తీసుకున్నాను చెప్పాను కదా ఈ ప్రోడక్ట్. ఇంకా ఇందులో అయితే కొన్ని సరుకులు అయితే సర్దేశాను. ఇంకా అవైతే చూపిస్తున్నాను మీ అందరికీ. ప్రోడక్ట్ అయితే చాలా బాగానే ఉంది. నేను కూడా మంచి వెయిట్ ఉండేటివి పెట్టాను, ఏం ప్రాబ్లం అయితే రాలేదు, చాలా బాగుంది. మా పాప కూడా చూపిస్తుంది మీ అందరికీ. మా పాప హైట్ అయితే ఉంది, అది దగ్గరగా అదే షోల్డర్స్ వరకు అయితే ఉందండి. అది ఎవరికైనా ఇంట్లోకి ఇలా సరుకులు పెట్టుకోవడానికి లేదన్నా వేరే ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి కావాలంటే కంపల్సరీ తీసుకోండి. క్వాలిటీ అయితే బాగానే ఉంది. మొత్తం వచ్చిన తర్వాత మా ఆయన అయితే మొత్తం ఫిట్ చేశారు. ఆయన పార్ట్స్ లాగా వచ్చింది, ఆ పార్ట్స్ మొత్తం మా హస్బెండ్ అయితే జాయిన్ చేసేసారు. ఇదిగోండి మా పాప చూపిస్తుంటే మా బాబు తొంగి చూస్తున్నాడు వచ్చి. ఊరికే ఉండరు కదా ఇద్దరుండే. ఇదిగోండి ఇలా అయితే చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు అక్క, ఏం చూపిస్తుందంటే మళ్ళీ సైలెంట్గా వచ్చి నిలబడాడు. దాని పక్కన కసు కొట్టి పొరుకు ఉందండి, అది తీసేంత వరకు వాని ప్రాణం ఆగదు. ఇదిగోండి తీసుకొచ్చాడు చూసారా, నేను దాచిపెట్టడం వాడు తీసుకురావడం బయటికి, ఇదే జరుగుతుంది మా ఇంట్లో. ఇద్దరు ఒకే దానికోసం ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. మీ పిల్లలు కూడా ఇలాగే గొడవ పడుతుంటారా ఒకే ఐటెం కోసం? ఇంకా ఈలోపు అది మరిగిన తర్వాత, అదే చేపల పులుసు మరిగిన తర్వాత అందులో గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. అది ఎంతసేపు మరిగితే టేస్ట్ అంత బాగుంటుంది. గ్యాస్ సిమ్లో పెట్టుకొని అయితే మరిగిస్తున్నాను. మనం వేసిన వాటర్ కంటే ఇంకొంచెం దగ్గర పడేలా వస్తుంది కదా, అప్పుడే తెలిసిపోతుంది ఇది ఉడికిందా లేదా అన్నట్టుగా. ఇంకా ఈ మాత్రం ఉడికితే చాలు. ఇదిగోండి ఈ మాత్రం మరిగితే చాలు. ఇంకా ఇందులో ఫిష్ అయితే యాడ్ చేసేస్తున్నాను. చిన్నగానే కోసేసారండి, ఎక్కువ లావ్ పీసెస్ అయితే మసాలా అయితే పట్టుకోదు కదా, ఇంకా అందుకే చిన్న పీసెస్ లాగానే కట్ చేసుకొచ్చారు. ముళ్ళలు అయితే ఏమి ఎక్కువ లేవు, తక్కువ ముళ్ళులు ఉండే ఫిష్ని అయితే తీసుకొచ్చారు. ఏమంటారో పేరైతే నాకు తెలీదు.
ఇదిగోండి చిన్న చిన్న పీసెస్ లాగానే అయితే కోసుకొని తీసుకొచ్చారు. ఎప్పుడూ తెలియదు, ఇంత టేస్ట్ అయితే లేదు, కానీ ఈరోజు వీడియో తీసినందుకు ఏమో తెలియదు, టేస్ట్ అయితే చాలా బాగా అనిపించిందంట. పిల్లలు కూడా తిన్నారు. మా బాబు తినట్లేండి, పాప అయితే ఒక పీస్ అయితే వేసుకొని తినింది. ఇంకా నేను 2 పీసెస్ అయితే తిన్నాను. నాకు కూడా అంతగా ఇష్టం ఉండదు చేపలంటే, చికెన్ మటన్ అవే ఇష్టము. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే కంపల్సరీ తినాల్సిందే, అందుకే తిన్నాను. ఇంకా చేప ముక్కలన్నీ వేసేసాను. కొత్తిమీర అయితే కొంచెం తీస్తారనుకున్నాను, కానీ వీళ్ళిద్దరు తండ్రి కూతురు ఇద్దరు కలిసి మొత్తం అల్లం పేస్ట్ అయితే అందులో వేసేసి కొత్తిమీర పట్టేశారు, కొంచెం కూడా తీయకుండా. ఇంకా ఇలా కొంచెం సేపు ఇలా మనం తిప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ స్పూన్తో ఇలా కుదిపినట్టు అనిపిస్తే అవే తిరిగేస్తాయి. జస్ట్ 5 మినిట్స్లో అయితే చేపలు మొత్తం ఉడికిపోతాయండి. మనకేం ఎక్కువ ప్రాసెస్ కూడా లేదు, చిన్న ప్రాసెస్లోనే తొందరగా అయిపోతుంది. అందుకే మార్నింగ్ టిఫిన్ సేమియా అయితే తిన్నాము, 11కి తిన్నాము. 11కి తిన్నాం కాబట్టి ఇంకా మధ్యాహ్నం 2కి అయితే మళ్ళీ ఇవైతే తిన్నాము. ఇలా కదిపిన తర్వాత మా పాప ఇంకా మా హస్బెండ్ ఇద్దరు అయితే టేస్ట్ చూస్తున్నారు, ఉప్పు కారాలు సరిపోయలేదా అని. వేడిగా ఉందమ్మా అన్న కూడా వినదు, వాళ్ళ డాడీ తింటే తను కూడా తినాల్సిందే. మధ్యలో ఫోన్స్ అయితే వస్తున్నాయి, పిల్లలు డిస్టర్బెన్స్ లేదనుకునే లోపు ఈ ఫోన్స్ టెన్షన్స్ అయితే వస్తున్నాయి. ఇదిగోండి ఇంకా ఇద్దరు అయితే టేస్ట్ చేస్తున్నారు, తండ్రి కూతురు ఇద్దరు. ఏదైనా స్పెషల్ చేస్తున్నా అంటే వీళ్ళిద్దరు ముందుంటారు, ఫస్ట్ చేయాలి, ఆ తర్వాతే వీళ్ళు తినాలి. సూపర్ ఉంది అంటుంది మా పాప. ఇంకొంచెమే అంటున్నారు చూడండి ఇద్దరు. ఓ ఇదిగోండి ఇద్దరు అయితే ఇంకోసారి అయితే వేసుకొని టేస్ట్ అయితే చూస్తున్నారు. ఇంకా పని ఎంత అయిపోయిన తర్వాత ఈ సింకు చూస్తే తలకాయ నొప్పి లేస్తుందండి. సింకులో ఉన్న అంట్లు ఇదంతా ఎంత చెత్తగా ఉందో చూడండి. ఇంకా ఈ మొత్తం క్లీన్ చేసేసరికి నా తల ప్రాణాలు తోకకైతే వచ్చేస్తాయి. ఇంకా వండిన తర్వాత ఫ్యామిలీ మొత్తం అయితే కూర్చొని ఇలా అయితే తింటున్నాము. ఆనియన్స్ కూడా కట్ చేశాను. ఇదిగోండి టేస్ట్ చూసి సూపర్గా ఉంది అంటున్నారు. పాప కూడా సూపర్గానే ఉంది అంటుంది. ఇంకా మా బాబు అయితే తినాడు, కానీ వీనికి అన్ని ఎక్స్ట్రాలు కావాలి. చేప ముక్క వాటర్లో అయితే కడిగి ఇవ్వాలంట. అదిగోండి వాటర్ వేసి కడుక్కొని పీస్ జస్ట్ పక్కన పెట్టాడు, తినేది లేదు చేసేది లేదు. ఇలా అయితే చేస్తాడు మా వాడు. ఇంకా మా పాప కోసం అయితే రొట్టె పులుసు అయితే 2 కలిపిచ్చేశారు మా హస్బెండ్. ఇంకా మా పాప కూడా తింటుంది. ఇంకా చూడండి కాసేపు జస్ట్ ఆ పీస్తో ఆడుకున్నాడు, ఇంకా ఆ పీస్ ఎక్కడ ఉన్నది అక్కడనే పెట్టేసి ఇంక గమ్మున లేసి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత మార్నింగ్ చేసిన సేమియా ఉంటే అవైతే తినిపించాను. ఇదిగోండి నేను తింటున్నాను ఇప్పుడు. బాగుంది టేస్ట్. ఈ సింకులో ఉన్న అంట్లన్నీ కడిగేస్తే ఒక పని అయిపోతుంది. ఇంకా పిల్లలు ఇద్దరికైతే స్నానాన్ని అయితే చేయించాలి. క్లీన్ చేయకముందు ఇలా, క్లీన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. ఇంకా రేపు పాపకి స్కూల్ యూనిఫామే అలా చేస్తారంట. ఇంకా అందుకే అప్పటికప్పుడు మళ్ళీ పిల్లలవి అయితే బట్టలు నానబెట్టేశాను 1 గంట ముందే. ఇంకా ఈ పని అంతా అయిపోయిన తర్వాత బట్టలు అయితే వాష్ చేసేసాను. ఇద్దరు పిల్లలు అల్లరి చూడండి, ఇంటి దగ్గర ఉంటే వాళ్ళ అల్లరి మామూలుగా ఉండదు చూడండి, ఎలా వాటర్లో ఆడుకుంటున్నారో. మీ పిల్లలు కూడా ఇలాగే ఆడుకుంటారా? ఇంకా అలాగే ఈరోజు 2 కొత్త మంచాలు అయితే తీసుకున్నాము, పాతవి అయితే వేసేసి. ఒక్కొక్కటి వచ్చేసి 1600 అయితే పడింది, 2 తీసుకున్నాము. 2600 క్యాష్ ఇచ్చాము, మిగతాది 600 మెను 2 మంచాలు అయితే పాత ఉంటే అవి అయితే వేసేసాము. ఇదిగోండి క్లీన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది సింక్. ఇంకా అలాగే గ్యాస్ స్టవ్ కూడా మొత్తం కడిగేసాను. క్లీనింగ్ చేస్తే ఒక పని అయిపోతుంది కదా, ఇంకా అందుకే మొత్తం క్లీన్ అయితే చేసేసాను. అలాగే వాటర్ కూడా పట్టేశాను. ఇంకా కాసు అయితే చిమ్మేశాను. కాసు చిమ్మిన తర్వాత మళ్ళీ బండలు అయితే తుడచాలి కదా. మా హస్బెండ్ అంటుంటారు, నువ్వు డైలీ ఇదే పని, ఇంకేం పని ఉండదా, ఎప్పుడు అండ్లు బోకులు కసులు అంటుంటారు. ఇంకా ఆడవాళ్ళకి అవి తప్ప ఇంకేం పనులు ఉంటాయి చెప్పండి. ఇలా కసు కొట్టిన తర్వాత ఇలా అయితే ఉంది ఇల్లు. ఇంకా అలాగే బండలు కూడా తుడిచేశాను. ఇంకా ఇదైతే ఈవినింగ్ టైము చాయ్ అయితే ఇద్దరం కూర్చొని అయితే నేను మా హస్బెండ్ ఇద్దరం తాగుతున్నాము.
ఒక కప్పు మా ఆయనకి, ఒక కప్పు నాకి. దాంతోపాటు మ్యారీలైట్ బిస్కెట్లు ఉండే ఇంట్లో. ఇంకా ఇద్దరం చెరి 4 తీసుకొని తినేసాము. టీ తాగే టైంలోనే కదా కాస్త హస్బెండ్ అండ్ వైఫ్ మాట్లాడుకునేది ప్రశాంతంగా. అందుకే టీ అయితే ఇద్దరం కూర్చొని ప్రశాంతంగా అయితే తాగుతున్నాము. పిల్లలిద్దరికైతే స్నానాలు చేపించేసి బయటికైతే ఆడుకుంటున్నారు. ఇంకా ఇంతటితో నా వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై ఆల్ ఆఫ్ యూ.